శ్రీ 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 నాంపల్లి బాబా దివ్య చరితం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय. అధ్యాయం 1. చూడు, ఇదే 6వ అవతారమని భక్తునితో చెప్పి తనను తాను లోకానికి తెలియచేసిన మహామహాత్ముడు. తనను దర్శించి వచ్చిన ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు ఎవరైనా సరే కోరినది పొందకుండా వెళ్ళలేరు. మొదట్లో కొంతకాలం పాత నగరంలోని మలక్పేటలో, శ్మశాన వాటికలో, తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల పోలీస్ స్టేషన్లో వరండాలో, ఆ తర్వాత గౌలీపురలోని శ్రావణ కుమార్ అనే భక్తుని ఇంటి వద్ద, చివరిగా మజిలీగా అతి కొద్ది కాలం వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లిలను ఆవాసనంగా చేసుకుని సశరీరులుగా తమ అవతార కార్యం ముగించి ప్రస్తుతం దీప్తి శ్రీనగర్లోని ధర్మపురి కాలనీలో తమ నిజ స్థితిలో సమాధి మందిరంలో కొలువై నేటికి తమ అవతార కార్యం కొనసాగిస్తూనే ఉన్నారు. వారే అవధూత సామ్రాట్ శ్రీ 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 నాంపల్లి బాబా గారు. చిత్రమైన దూరపు చూపులు, విచిత్రమైన ముఖ కవళికలు, నగ్నంగా ఉండి పొడువుగా పెరిగిన జడలు కట్టిన జుట్టు, చేతి వేళ్లతో సైగలు, ఈ రూపం ఏ రోడ్డు పక్కన కూర్చున్నా తప్పకుండా మనస్థితి సరిగ్గా లేదు ఈయనకు పిచ్చివాడే అని అనుకుంటారు. సాక్షాత్ పరబ్రహ్మమే తానై ఆశ్రయ కామధేనువు వృక్షము అవుతారని ఎవ్వరూ ఊహించ సాధ్యము కాదు. కోటి